వ్యూవర్స్, వెల్కమ్ టు హరికథ ఛానల్. తిరుమల బ్రహ్మోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు, వాటి మూల కథ, అలాగే మొదటి 5 రోజులు జరిగిన వాహన విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం 6వ రోజు జరిగే హనుమంత వాహనం గజవాహనంపై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు లక్షలాది మంది భక్తుల మధ్య వైభవంగా ఎలా ఊరేగుతారో తెలుసుకుందాం. 6వ రోజు ఉదయం శేషాచలధీశుడు శ్రీ కోదండరాముని అవతారంలో ధనస్సుని బాణాన్ని ధరించి హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. రామాయణంలో లాగా రాముడి ఇతిహాస పారాయణంలో శ్రీ హనుమంతుల వారు సహాయం చేస్తారు. అందుకే శ్రీరాముణ్ణి మహావిష్ణు అవతారంగా చూస్తారు. హనుమంతుడు శ్రీ మహావిష్ణు అవతారాలలో ఒక్కటైన శ్రీరాముని అవతారంలో ఆయన ఒక భక్తుడిలాగా పరిగణించబడ్డారు. ఆయన 4 వేదాల ప్రతినిధిగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకను నాశనం చేయబడిన వాడిగా ప్రశంసించబడ్డారు. హనుమంతుణ్ణి జ్ఞానం, శక్తి, ధైర్యం, విజయం, ఆరోగ్యం, అతి చురుకైన నిర్భయమైన స్వరూపంగా భావిస్తారు. తిరుమల కొండ శ్రేణిలోని ఒక కొండను అంజనాద్రి అని కూడా పిలుస్తారు. తపశ్శక్తి నుండి జన్మించిన అంజనా యొక్క వాయుపుత్ర హనుమంతుడు అని కూడా పిలుస్తారు. శ్రీరాముణ్ణి తన భుజాలపై మోసిన ఒక గొప్ప భక్తుడిలాగే శ్రీరాముని అవతారమైన శ్రీ వెంకటేశ్వరునితో కూడా హనుమంతుడి అనుబంధం అసాధారణమైనది. శ్రీరాముడు అత్యంత విశ్వాసపాత్రుడైన శిష్యుడు హనుమంతుడికి ఆత్మతత్వ రహస్యాలను బోధించాడని చెప్తారు. అందువల్ల హనుమంతునితో పాటు వెంకటేశ్వరుని దర్శనం శుభప్రదంగానే కాకుండా ఉత్తమమైన మేధో సంయోగంగా పరిగణించబడుతుంది. హనుమంతుని ఆశీర్వాదాలు మరియు చర్యల కారణంగా ఆయనని భవిష్యత్ బ్రహ్మ అని కూడా వర్ణించారు. ప్రతి ఒక్కరూ శాంతియుత మరియు సంపన్నమైన జీవనోపాధిని గడపడానికి ఒక ప్రత్యేకమైన ఇంకా ఆధ్యాత్మిక మార్గాన్ని సూచించారు. త్రేతాయుగంలో శ్రీరామునికి అత్యంత విశ్వసనీయమైన మరియు నిస్వార్థ సేవ చేసిన వ్యక్తిగా హనుమంతుడు నిలిచాడు. నిస్సందేహంగా హనుమంతుడు శ్రీరామునికి గొప్ప భక్తుడు. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు హనుమంత వాహనంపై రాముడిలా దర్శనమిస్తారు. తరువాత గజవాహనం. తిరుమల బ్రహ్మోత్సవాల్లో మలయప్ప స్వామి వారు గజవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు వాహన సేవలో పాల్గొని ఆశీర్వాదాలను పొందుతారు. మాడ వీధులలో కళాబృందాలు ప్రదర్శనలు ఇస్తారు. అహంకారం తొలగితే భక్తుడికి భగవంతుడే రక్షకుడిగా ఉంటాడనే విషయాన్ని గజవాహన సేవ గుర్తు చేస్తుంది. శ్రీవారి ఆలయానికి ఈశాన్య దిశలో ఒక లోయ ఉంది. ఆ లోయలోని విగ్రహాలను తెచ్చి ఉత్సవమూర్తులలాగా పూజా కైంకర్యాలు చేయమని నిర్దేశించారట. అక్కడికి అర్చకులు వెళ్ళి రహస్య లోయలో ఉన్న ఉత్సవమూర్తులను తీసుకొచ్చి ఆ విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. తమిళంలో మలైకని ఉండ్రు పెరుమాల్ అని పిలుస్తారు. దాని అర్థం ఏంటంటే కొండ వంగిన లోయలో లభించిన విగ్రహాలు అని. అందుకే తిరుమల శ్రీవారిని మలయప్ప స్వామి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును నిద్ర లేవగానే దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. ఆ రోజు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు స్వామివారు గజవాహనంపై ఊరేగుతారు. ఏనుగు ఓంకారానికి, విశ్వాసానికి సందేశం. స్వామి ప్రణవరూపుడు, విశ్వాకారుడు, విశ్వాధారుడు కనుక గజరాజుపై ఊరేగడం ఎంతో సముచితం. మనలో ఉన్న అహంకారం తొలగిపోతే మనకు రక్షణగా భగవంతుడు ఉంటాడనే విషయాన్ని ఈ ఉత్సవం గుర్తు చేస్తుంది. ఇది 6వ రోజు జరిగే బ్రహ్మోత్సవ వాహన విశేషాలు. ముందు 5 రోజులు జరిగిన వాహన విశేషాల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తిరుమల బ్రహ్మోత్సవాల గురించి మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 7వ రోజు జరిగే వాహన విశేషాల గురించి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.